లేదు వైసీపీ నేతలు. ఈ అంశానికి సంబంధించి మన చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ పార్టీ నుంచి కిరణ్ కలపాల గారు, తర్వాత అడ్వకేట్ రాజకీయ విశ్లేషకులు ముప్పల సుబ్బారావు గారు, ఇటు జనసేన పార్టీ నుంచి మహేష్ మెరుపుల గారు. అందరికీ నమస్కారం. ముందుగా సుబ్బారావు గారు, ఏంటి సార్ ఈ గ్రౌండ్ రియాలిటీ ఇంకా ఎందుకు తెలియట్లేదు జగన్మోహన్ రెడ్డికి? ప్రశ్నిస్తే పారిపోతున్నారు. ఇక్కడ ఒకటండి సార్, ఇది ఈ మీడియాని పేటిఎం బ్యాచెస్ ని మెయింటైన్ చేయటం ఈ రాజు కొత్తగా వచ్చిన అంశం ఏం కాదు. గతంలో చూసాం. ఎప్పుడు వివేకానంద రెడ్డి గారి యొక్క మర్డర్ కేసు దగ్గర నుంచి నారాసుర రక్త చరిత్రలో ఏ విధంగా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు, లేకుంటే వాళ్ళ మీడియాలో ఎలా ప్రచారం చేశారో చూసాం. ఆనాడు ప్రారంభమైనటువంటి పేటిఎం బ్యాచ్ సోషల్ మీడియా వక్ర మార్గంలో వార్తలు ప్రచారం చేసేటి విధానం దినదినాభివృద్ధి చెందుతూ ఇప్పటికీ ఈ స్టేజ్కి వచ్చింది. ఇక్కడ ఒకటి చాలా స్పష్టం. వాళ్ళు పాపం వైనాట్ 175 నుంచి 11 సీట్లకు వచ్చిన తర్వాత వాళ్ళకి ప్రజల యొక్క ఆక్రోశం, ప్రజల యొక్క ఆవేశం వాళ్ళకి తెలియలా. ఎంచేతంటే పేటిఎం బ్యాచ్ ఇచ్చేటువంటి ప్రోపకాండా చూసేసి వీళ్ళంతా మా ఆయనకే ఉన్నారు, ఇంకేముంది, ఇంకా ఈ పేటిఎం బ్యాచ్ ద్వారా సోషల్ మీడియాలో తప్పుడు ప్రకటనల ద్వారా ప్రచారం చేస్తే ప్రజలు నమ్మేస్తారు అని భ్రమించారు. కానీ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి అది భ్రమగానే వాళ్ళకి మిగిలిపోయింది. రెండోది, ఇక్కడ వాళ్ళు ఎందుకు చేస్తా ఉన్నారు? ఈ గవర్నమెంట్ మారిన తర్వాత కూడా గతంలో మనం చూసాం, తల్లి యొక్క శీలాన్ని, చెల్లి యొక్క పుట్టుకను ప్రశ్నించిన నిమ్మకు నీరెత్తినట్లుగా ఏ విధంగా వ్యవహరించారు. వివేకానంద రెడ్డి మర్డర్ కేసుని ప్రక్కదోవ పట్టించడానికి ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన శీలాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని ఏ విధంగా హననం చేశారో వాళ్ళ సాక్షి పత్రిక కానీ, లేకుంటే సోషల్ మీడియా కానీ, పేటిఎం బ్యాచ్ కానీ, సాక్షి టీవీ కానీ, వాళ్ళకి సంబంధించిన కొన్ని ఛానల్స్ కానీ ఏ విధంగా చేశారో చూసాం. వాళ్ళు అబద్ధాల ప్రచారం చేయటంలో అందవేసిన చెయ్యి అనేది అందరికీ తెలుసు. అలానే కోడికత్తి సీన్లో ఏం చేశారో, లేకపోతే గులకరాయిలో ఏం చేశారో ఇవన్నీ ప్రజలు గమనించారు. రెండోది, ఇప్పుడు చేస్తుంది వాళ్ళ ప్రచారం ఏంటంటే దుష్ప్రచారం. కామన్గా క్యాబినెట్ మీటింగ్ పెట్టేటప్పుడు ఉద్యోగస్తులకి కరువు బత్యం ఇచ్చేస్తున్నారు, అయిపోతుంది కమిటీలో అని వాళ్ళ ఫేక్ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. అది రియల్గా క్యాబినెట్లో చర్చలో ఉండదు. కానీ తర్వాత మళ్ళీ ఆ పేటిఎం బ్యాచ్ ఏం చేస్తారు, ఇంకేముంది, ఉద్యోగస్తులకు అన్యాయం చేశారు, డిఏ ఇస్తామని ఇవ్వలేదని చెప్పేసి ప్రచారం చేస్తారు. అంటే ఏదో విధంగా ప్రభుత్వం చేసే విధానాలని తప్పుడు మార్గంలో ప్రజల యొక్క ఆలోచనని ప్రక్కదోవ పట్టించి ప్రభుత్వ వ్యతిరేకతను సృష్టిస్తామని తపన పడతా ఉన్నారు. కానీ జరిగిందేంటి? గత ప్రభుత్వం డిఏ బకాయిలు 7,500 కోట్ల రూపాయలు వాళ్ళు చెల్లించకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7,500 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించారు. రెండోది, వాళ్ళు ఏం చేస్తున్నారు, హాస్పిటల్ గురించి హంగామా చేస్తున్నారు. ఇంకేముంది, పేదలకు న్యాయం అందుబాటులో ఉండదు, రిజర్వేషన్లు అమలు కావు, రిజర్వేషన్ విధానం అమలు చేయకపోతే దళితులు, ఆదివాసీలు వీళ్ళందరూ కూడా తీవ్ర బీసీలు వీళ్ళందరూ ఇబ్బంది పడతారు, వీళ్ళకి అన్యాయం చేసేస్తా ఉన్నారని చెప్పేసి పాపం గగ్గోలు పెడతా ఉన్నారు. ఇందాక మీరు చెప్పినట్లుగా ఈ యొక్క కళాశాల నిర్మాణం కోసం లోన్ తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. అంత ఇచ్చినా కానీ అంచనాలలో వీళ్ళు ఖర్చు పెట్టింది 1,550 కోట్లు మాత్రమే. అంటే 18% మాత్రమే ఖర్చు పెట్టి తాత్కాలిక నిర్మాణాలు చేశారు. ఈ సొమ్ము ఎక్కడికి పోయింది? ఇంత సొమ్ము తెచ్చిన సొమ్ము, ఈ రూపేణా తెచ్చిన లోన్ సొమ్ము ఎక్కడికి పోయిందో చూస్తే ఈ రోజున ఇది కూడా ఒక పెద్ద కుంభకోణంగా వెలుగు చూడబోతా ఉంది. ఇక్కడ దాంట్లో పీపీపీ పద్ధతుల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే విధానంలో ఈ కళాశాలల మీద 10 కళాశాలలకు పెట్టింది ఏంటి? 50% కన్వీనర్ కోటా ఉండాలన్నారు. అంటే 50% ప్రభుత్వ కోటా, అంటే దాంట్లో రిజర్వేషన్ అప్లై అవుతాయి. అలానే 70% బెడ్లు పేదవాళ్ళకి, దారిద్ర్య రేఖ దిగువ ఉన్న వాళ్ళకి ఉచితంగా వైద్యం అందించడం. అంటే దాంట్లో ఒక 30%, దీంట్లో ఒక 50%,
ఈ నిర్మాణాలు చేపట్టి టెక్నాలజీ పెట్టి లేకుంటే నైపుణ్యత కలిగినటువంటి డాక్టర్లను పెట్టేసి లేకుంటే ప్రొఫెసర్లను పెట్టి చేసుకోవడానికి అది ఇచ్చారు. అది కూడా కొంత లిమిటెడ్ పీరియడ్ మాత్రమే. దాని మీద సూపర్విజన్ కంట్రోల్ మొత్తం కూడా ప్రభుత్వందే. కాబట్టి నీకు 20 సంవత్సరాలు పట్టేటువంటి కళాశాలలో 15 సంవత్సరాల నిర్మాణం పట్టే కళాశాలలో వైద్యం ఈ 15 సంవత్సరాలు వైద్యం అందకుండా ఈ 70% మందికి లేదంటే ఈ 50%లో రిజర్వేషన్లు పొందకుండా అంతకాలం ఆగడం మంచిదా? లేకపోతే ఇప్పటి నుంచే మొదలెట్టి పీపీఏ ద్వారా చేయడం ద్వారా రిజర్వేషన్లు అమలు జరుగుతాయి. అలాగనే దీంట్లో ఉన్నటువంటి 70% మంది పేద ప్రజానికానికి ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్ ఉండే అన్ని సదుపాయాలతో లభ్యమవుద్ది. కాబట్టి ఈ విధంగా తప్పుడు ప్రచారం చేయడం లక్ష్యంగా పెట్టుకొని ప్రభుత్వాన్ని అబాసపాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలైతే పరిస్థితులు లేదు. పాపం వాళ్ళ కార్యకర్తలకి